సిఎస్కే అంటాడు, ఇంకోటి ఆర్సీబీ అంటాడు, ఇంకోటి పుష్ప అని తగ్గేదలే అంటాడు. అప్పుడు నేను వాళ్ళు ఏం చేయలేకపోయినా, ఎందుకంటే వాళ్ళు చుట్టూ నా చేతులు లేదు. నా ఇట్స్ మై టైం. స్కూల్స్ రీఓపెన్ అయినాయి, ఇప్పుడు ఒక్కొక్కటి ఉంటుంది సార్. నమస్తే మా బాబునా. సార్ ఏమన్నా పిచ్చారా, దిమాగ్ లేదారా? స్కూల్స్ రీఓపెన్ కాకుండా స్కూల్స్ కట్టాలా? సార్ కనపడదా ఇచ్చి పడేస్తా. ఇచ్చేరా ఇచ్చే. నిన్ను కలగా సార్ని, నేనేరా సార్ని. ఇంత గ్రాములు తయారే సార్. వద్దు సార్, తెలియక సార్. సారీ సార్, ప్లీజ్ సార్. లేదు సంగతి తర్వాత ఇక పక్కన ఉంటుంది. సార్ ఇందులో మా స్కూల్ లొకేషన్ మీకు తెలుసా సార్? 2 సంవత్సరాలు ఇంట్లో ఉండేసరికి స్కూల్ లొకేషన్ మర్చిపోయి, స్కిట్ మర్చిపోయి, దాంట్లో ఉన్న డైలాగ్స్ మర్చిపోయి, నువ్వు పక్కన నుండి సంగతి చేస్తా. ఆగండి ఆగండి, ఎందుకు పట్టుకుంటున్నారు? అది మొత్తం ఎవరు చేశారు? అది మీ ఇద్దరు ఎవరు? అన్నదమ్ములు కూర్చోండి. గెట్ ఇన్. స్కూల్స్ రీఓపెన్ అయినాయి కాబట్టి మీకు మంచి సర్ప్రైజ్ ఉందిరా. ఉన్నరా చూపిస్తా. కరోనా టైంలో మీరు అన్ని మర్చిపోయారు కాబట్టి మీకు ఇదేరా సర్ప్రైజ్. స్ప్రే టైం, ప్రతిజ్ఞ చేయండి రా. అమరేంద్ర బాహుబలి నేను. అదే ఆప్లేదు కదా, ఇండియా కంట్రీ ఆప్లేదు చెప్పు. ఇదే వచ్చు సార్. ఇట్లా నేను చెప్తా. ఇండియా ఇస్ మై కంట్రీ. ఇండియా ఇస్ మై కంట్రీ. ఆల్ ఇండియన్స్ ఆర్. ఆల్ ఇండియన్స్ సార్. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీరు చెయ్యండి చెప్పట్లేరా? ఇండియా ఇస్ మై కంట్రీ. ఇండియా ఇస్ మై కంట్రీ. ఆల్ ఇండియన్స్ ఆర్. ఆల్ ఇండియన్స్ ఆర్. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మై బ్రదర్స్, మై సిస్టర్స్. మై బ్రదర్స్, మై సిస్టర్స్. మై బ్రదర్స్, మై సిస్టర్స్. నాన్న భాస్కర్ ఏం చేస్తున్నావు? సార్ నేను చెప్తున్నా సార్. కంటిన్యూ. ఏదో చెప్పండి సార్, ప్లీజ్ సార్. మర్చిపోయింది సార్. అంతే నా స్టూడెంట్స్ కాబట్టి. ఇండియా ఇస్ మై కంట్రీ. ఇండియా ఇస్ మై కంట్రీ. ఆల్ ఇండియన్స్ ఆర్. ఆల్ ఇండియన్స్ సార్. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నమస్తే సార్. నమస్తే సార్. నేనేం చెప్తా చెప్తులేదురా. మీకు చెప్పు. సరాడే మనదే తూతే తితే పత్తే తుతే. వీక్స్ చెప్పమంటే నువ్వేం చెప్తున్నావురా? వీక్స్ ఇవ్వచ్చు సార్. సున్నేమంటలేదురా. కరోనా టైంలో వీక్స్ మర్చిపోయి, ప్లస్ మర్చిపోయి, ఎందుకు నువ్వు గోడ కూర్చేపో. నాన్న భాస్కర్ కుర్చీ అడిగి. సార్ మీరేనా సార్ గోడ కుర్చీ అంటే గోడ కుర్చీ వేస్తారా? గోడ కుర్చీ అంటే నువ్వు గోడ కుర్చీలా కూర్చోమని. కుర్చీ తెచ్చిపోయి గోడకి వేయటం కాదు. పక్క పక్క చెప్తా సార్. కూర్చోవచ్చా సార్? సిట్టు. మీకు ఎగ్జామ్ పెడతా, ఎక్కువ టైం అయినాక మీరు చదువుకోండి. టైం అప్. నేను చెప్పిన కదా ఎక్కువ టైం అయినని. ఓపెన్ చేయి. భాస్కర్ పేపర్ ఎలా వచ్చింది? మీరు ఇట్టే వచ్చింది సార్. నేను ఈ తర్వాత వేంద్రా మంచిగా వచ్చింది సార్. సార్ అడిషనల్. సార్ అడిషనల్. సార్ అడిషనల్. పేపర్ నువ్వే తీసుకోరా. సార్ అడిషనల్. 40 పేపర్లు నీకు ఇచ్చిన ఇంకెంత వస్తాయి అడిషనల్? సార్ సారీ సార్. చూసి నేర్చుకోండి రా, బాగుపడండి రా. ఇంకా ఎగ్జామ్ రాస్తున్నారా? వేస్ట్.
భాస్కర్ నువ్వేనా? ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇట్రా. ఏం భాస్కర్ అన్ని తెల్ల పేపర్లు ఇచ్చినావు? సార్ నీట్గా ఉంటే 2 మార్కులు ఇస్తానన్నారు. 40 పేపర్లు నీట్గా ఉన్నాయి. 40 ఇంటూ 2 ఎంత? 80. నీ పాస్. పేపర్లు ఆన్సర్లతో నీట్గా ఉంటే 2 మార్కులు ఇస్తా అన్న. ఆన్సర్లు లేకుండా 2 మార్కులు నీకు ఎవరురా ఇచ్చేది? పాస్ మార్క్స్ ఎవరురా నీకు ఇచ్చేది? పక్కబో. పేపర్ కలెక్ట్ చేయరా. నేను పాస్ కావాలి. నాన్న సురేష్ ఏం చేస్తున్నావు? మీరేగా సార్ గట్టిగా అనుకుంటే పాస్ అవుతా అన్నారు, అందుకే గట్టిగా అనుకుంటున్నా సార్. గట్టిగా అనుకోవటం అంటే గట్టి చదువుకోమని. గట్టిగా అనుకుంటే ఎవడో పాస్ అయ్యేది? నువ్వు ఇట్రా. నువ్వేం రాసినవురా చదువు? అడిచిన కాంచిన భూమేశ్వరుడు కుర్చీని మడత పెట్టి పద్యం స్టార్టింగ్ పాయింట్ రాసినావు, బాగానే ఉంది. ఎండింగ్ పాయింట్ బాగానే ఉంది. మధ్యలో పాట రాస్తే కనుక్కోనంత పిచ్చోనా సారు? పిచ్చోనా సార్? లేదు పిచ్చపో. రేపు మీ డాడీ తీసారా? సార్ మా డాడీ ఏమైందా మీ డాడీకి? ఊరి వెళ్ళి ఊరి బాడీ ఏంటా? ఊరి బాడీ ఏది? హోమ్ చేసిన బిడ్డ నువ్వేం రాసినావు చదువు? సాయి శరణం బాబా శరణం శరణం సాయి శరణం బాబా శరణం. పాట ఎందుకు రాసినవురా? మీరేగా సార్ దేవుని తెలుసుకున్నామన్నారు, అందుకే రాసే సార్. పరీక్ష రాసేటప్పుడు దేవుడు తలుచుకొని రాయమన్నా కానీ దేవుడు పాట రాయమన్నా నేను. సార్ దేవుడు పాట రాయమన్నా నేను. లే పక్కబో. సార్ నువ్వేం రాసినవురా? కింది ప్రశ్నలకి షార్ట్ అండ్ స్వీట్గా ఆన్సర్ చేయమంటే నువ్వేం రాసినావు? షార్ట్ స్వీట్ ఇదేంటి? నేను చదువుకోకుండా ఏం చేస్తాను? చదువుకోకుండా ఏం చేస్తాను? నాన్న పరమేశ్వరు ఇట్లా భూమి ఎలా ఉంటుందిరా? గజన 4,000 ఉంటుంది సార్. అంటే భూమి గుండ్రంగా ఉంటుంది అని చెప్పి నేను పిచ్చోన్నా? నేను పిచ్చోన్నా? నేను పిచ్చోన్నా? పక్కబో. అదే నీకు తెలిసిన కింది ప్రశ్నలో నీకు తెలిసిన 4 జవాబులు రాయమంటే నువ్వేం రాసినవురా? నాకు తెలీదు సార్. నీకు తెలియపోవటం ఏంద్రా? ఎవరు సార్ మీరు ఎందుకు తిరుగుతున్నారు? ఢిల్లీ నుంచి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ని మీ సార్ తిరుగుతున్నా కొడతాను చెప్పండి, సస్పెండ్ చేస్తా. బయటకు వెళ్ళాను చెప్పండి. సార్ మీరు మా దేవుడు సార్, పెద్ద సైకో సార్. ఎవరు సార్ ఆయన ఉద్యోగం ఇచ్చింది? చూడండి సార్, కొట్టి ఈపు పలికిపోతుంది. భూమేష్ సార్ గారు ఈపులు పలికిపోతున్నాయి సార్. కాపాడండి సార్, తీసేయండి సార్, ఎలిమినేట్ చేయండి సార్, ప్లీజ్ సార్, తీసేయండి సార్. అది ట్రాన్స్ సార్. ఏ మామ బాగున్నావారా? అమాయం సార్. వీడు యూట్యూబ్లో ప్రాంక్ చేస్తా ఉంటాడా? ప్రాంక్ చేయాలంటే మన స్కూల్లో చేసుకోపోరా అన్న. కెమెరా సార్. ఇగో కెమెరా సార్. నేను సైకోగా అన్నా. నాకు ఉద్యోగం ఇచ్చింది ఎవరా? నేను సైకోగా నేను కొడతానుగా.
సార్ ఎవరు సార్ మీరు ఎందుకు తిరుగుతున్నారు? నేను ఢిల్లీ నుంచి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ని. మీ సార్ కొడతానా తిడతానా చెప్పండి, సస్పెండ్ చేస్తాను. సార్ మీరు కొద్దిగా బయటికి వెళ్ళండి. సార్ మా సార్ కొట్టాడు తిట్టాడు యావంట సార్. ఇలాగుండా సార్ ఎంతైనా ఎంత చిన్నోడు ఎంతైంది సార్. మా సార్ మంచోడు సార్. భూమేష్ సార్ గారు మా సార్ కొట్టాడు సార్ యావంట సార్. ఆ 10 సంవత్సరాలు ఈసారి కావాలి. ఎలిమినేట్ చేయద్దు సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ సార్ నాకు ఈసారి కావాలి సార్. సార్ ఒకసారి ఇక్కడ చెప్పండి సార్. అసలు యాక్చువల్గా ఈ సంవత్సరం మిమ్మల్ని తీసేయాలి సార్. అయితే పిల్లల నుంచి గుడ్ ఇంప్రెషన్ వచ్చింది సార్ మీ మీద. అందుకే ఇంకో 5 years ఇక్కడే ఉంచుతాను. థ్యాంక్ యూ సార్. ఇది ప్రాంక్ కాదు, రియల్. సార్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. సార్.